ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ విషయంలో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ప్రెజెంటేషన్ పేరుతో హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శల దాడి చేయగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై అసెంబ్లీ వేదికగా తేల్చుకుంటామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాల అంశంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రిపోర్ట్ ప్రవేశపెట్టాక ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంతో పాటు బీఆర్ఎస్ మరింత బలపడుతుందని అంటున్నారు హరీష్ రావు. అంతా ఒక కుట్రతో జరుగుతున్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంతా గ్యాస్ ట్రాష్ అంటూ కొట్టిపడేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 655 పేజీల రిపోర్ట్ 60 పేజీలకు కుదించడంలోనే విషయం అర్థమవుతోందన్నారు. అసెంబ్లీలో మొత్తం నివేదిక బయటపెట్టి మైక్ కట్ చేయకపోతే ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయంటున్నారు కేటీఆర్. అదంతా గ్యాస్, అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు. 655 పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల భైరవుడు ఆన పాపాల భైరవుడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే ప్రజల ముందు దోషులుగా నిలబడతారన్న ఆందోళనతో కేసీఆర్, హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాళేశ్వరంపై ప్రజలను మభ్యపెట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ ఉంటుందని, అక్కడికొచ్చి అన్ని క్లియర్గా చెప్పాలని సూచించారు అద్దంకి దయాకర్. కాళేశ్వరం విషయంలో కూలిపోయింది కూడా మంచిదే అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తే నవ్వు వస్తుంది. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, కూలిపోయేటట్టు కూడా కట్టమన్నది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఎక్స్పర్ట్స్ ఏదో అనుకూలంగా ఇచ్చినట్టుగా, లేదంటే క్యాబినెట్ అప్రూవల్ అయినట్టుగా అన్ని సృష్టించే పత్రాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మరు హరీష్ రావు గారు. ఫస్ట్ కూలింది ఎందుకో దానికి కారణం చెప్తే అన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు కూలకపోతే దాని మీద చర్చ ఇంత రాకపో. అవినీతి ఇక ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ మొదటి నుంచి చెబుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా కమెంట్లను గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చన్నారు రామచంద్రరావు. ఇప్పుడు నివేదిక అనేది కేవలం క్యాబినెట్ ముందు ఉన్నది. నివేదిక ఎప్పుడైతే అసెంబ్లీలో వీళ్ళు పెడతారో అప్పుడే దాన్ని బహిర్గతం చేస్తారు. ఆ నివేదికలు ఏమున్నది ఏం లేదు దాన్ని మీరు చూడని చెప్పలేము. కాబట్టి దాని మీద స్పందించడం అనేది ఈ సమయంలో అది మంచిది కాదు. దీంట్లో అవకతవక జరిగినాయని ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము. బీజేపీ మా అమిత్ షా గారే ఏటీఎం అని చెప్పారు. ఏది ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎవరి మీద ఏమి ఎలిగేషన్స్ పెట్టారు, ఎవరు దాంట్లో ఇర్రెగ్యులారిటీ చేశారు, ఏ విధంగా దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా నివేదికలో ఉంటుంది. ఆ నివేదిక బయటికి రాంది దాని మీద నేను మాట్లాడడం